దాని దీంట్లో అంటే దాంట్లో 5 lakhsది 10 lakhs చేయడం జరిగింది. సో ఆరోగ్యశ్రీ స్కీమ్‌లో తీసుకొచ్చిన మార్పు ఏంటంటే ముందు 5 lakhs ఇచ్చేవాళ్ళు, తర్వాత 10 lakhs ఇచ్చారు. ఇప్పుడు కొత్త ప్రతిపాదన ఏంటంటే దాన్ని ఒక యూనివర్సల్ హెల్త్ ప్రోగ్రామ్ లాగా డెవలప్ చేయాలని. అందరికీ తెలంగాణలో ఉన్న అన్ని ఫ్యామిలీస్‌కి దాన్ని ఎక్స్టెండ్ చేయాలి. ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్‌ని లాగా కన్సిడర్ చేయాలి అని చెప్పి ఒక ప్రతిపాదన ఉంది. దానికి అది న్యూస్‌లో ఉంది. కాకపోతే మీకు ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే ఆరోగ్యశ్రీ స్కీమ్‌లో మనీ ఏదైతే ఉందో 5 lakhs ఉండే ముందు ఇన్సూరెన్స్, దాన్ని 10 lakhsకి ఇంక్రీజ్ చేయడం జరిగింది అన్నది మనకి ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఆరోగ్యశ్రీ కింద ఎన్ని కవర్ అవుతున్నాయి, 1670 డిజీజెస్ కవర్ అవుతున్నాయి. దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేసి ఇంకొక 100 కొత్త డిజీజెస్ని యాడ్ చేయాలన్నది గవర్నమెంట్ ప్రతిపాదన. దాని తర్వాత ఫామ్ లోన్ వేవర్ స్కీమ్ కూడా స్టార్ట్ అయింది. 2 lakhs ఫామ్ లోన్ వేవర్స్, ఫామ్ లోన్ వేవ్ ఇస్తాము అని చెప్పి గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. అయితే ఈ లోన్ ఎప్పుడు తీసుకున్న, ఏ టైంలో తీసుకున్న లోన్స్ని మాఫీ చేస్తారు, రుణమాఫీ చేస్తారు అంటే April 1 నుండి December 10 మధ్యలో తీసుకున్న లోన్స్ ఏ బ్యాంక్ నుండి అయినా సరే లోన్ పీరియడ్ ఇంపార్టెంట్. April 1, 2019 నుండి December 10, 2023 వరకు తీసుకున్న లోన్స్ అన్ని 2 lakhs వరకు మాఫీ చేయడం జరుగుతుంది అని చెప్పి స్టేట్ గవర్నమెంట్ ప్రకటించింది.